రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. వారితో రాఖీ కట్టించుకొని సరదాగా టైం స్పెండ్ చేశారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ఇవాళ ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. చిరునవ్వులు చిందిస్తూ చిన్నారులు ఎంతో ప్రేమతో మోదీకి రాఖీలు కట్టారు. మోదీ తన తల్లి వద్ద కూర్చుని ఉన్న ఫోటోతో ప్రత్యేకంగా తయారు చేసిన రాఖీని ఓ చిన్నారికి ప్రధానికి కట్టింది. దీన్ని చూసిన ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్పై అత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఉరితీయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రైనీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా దారుణ ఘటనకు వ్యతిరేకిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనపై పద్మ అవార్డు గ్రహీతలైన 71 మంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. హత్యకు గురైన మహిళా డాక్టర్ కుటుంబానికి సంఘీభావం ప్రకటించిన పద్మశ్రీ డాక్టర్లు తమ రక్షణకు చర్యలు సూచించారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో కొన్ని విషయాలపై డాక్టర్లు డిమాండ్లు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీపాక్స్ వ్యాధిపై అప్రమత్తంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీపాక్స్ పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్లో మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువే. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంకీపాక్స్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20వ తేదీన విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారించనుంది. జస్టిస్ జీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఇప్పటికే ఈ కేసుపై విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. అప్పటి నుంచి విచారణ వేగవంతమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 మందికి పైగా పేర్లను నివేదికలో చేర్చినట్లు తెలుస్తోంది. దోషులకు కఠిన శిక్ష పడాలని అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీ చేపట్టారు. దేశవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. సోదరులకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆడపడుచులు రాఖీలు కడుతున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని నోరు తీపి చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా రాఖీ వేడుకల్లో పాల్గొన్నారు. రాజధాని పాట్నాలో ఆయన రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాట్నాలో ఓ చెట్టుకు ఆయన రాఖీ కట్టారు. సోదర సోదరీమణుల పవిత్ర బాంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి. ఈ వేడుక ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి నోరు తీపి చేసి తనకు అన్ని శుభాలే కలగాలని, వారి బంధం కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తుంది. రక్త సంబంధం ఉన్నా లేకున్నా సోదరి రక్షాబంధనం కట్టి సోదరుడి నుంచి ఆశీస్సులు అందుకుంటుంది. తమ బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటుంది. ఇంతకీ ప్రతీక గల ఈ రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని సోదర సోదరీమణులకు ప్రముఖ సైకత శిల్ప సుదర్శన్ పట్నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒడిశాలోని పూరి తీరంలో ప్రత్యేక సైకత శిల్పాన్ని రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇండియా డే పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కవాతులో పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు పాల్గొని సందడి చేశారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని దేశభక్తి గీతాలు ఆలపించారు. డోలు వాయిస్తూ నృత్యాలు చేశారు. ఇక ఈ పరేడ్లో అయోధ్య రామ మందిరం నమూనాను ప్రదర్శించారు. భారత స్వాతంత్ర దినోత్సవం తర్వాత ఏటా న్యూయార్క్ లో జరుపుకున్న ఈ ఇండియా డే పరేడ్ స్వదేశానికి వెలుపల జరిగే వేడుకల్లోకెల్లా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ముడా భూకుంభకోణం ఆరోపణలు కర్ణాటకలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య ఈ నెల 22న సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎంఓ ప్రకటన విడుదల చేసింది. విధాన సౌధ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగుతుందని తెలిపింది. కేసు వాస్తవాలు అసలు ఏం జరుగుతుందనే దానిపై సీఎం సిద్ధరామయ్య ఎమ్మెల్యేలకు వివరిస్తారని తెలిపారు. ఈ కేసును న్యాయపరంగా రాజకీయంగా ఎదుర్కొనే విషయంపై ఒక వ్యూహాన్ని రూపొందిస్తారని పేర్కొన్నారు. బైక్ విన్యాసాలు చేస్తున్న వారిపై విసుగు చెందిన ప్రయాణికులు వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. బెంగళూరులోని అదకమారహనహల్లి దగ్గర రద్దీగా ఉండే 48 జాతీయ రహదారిపై స్టంట్స్ చేస్తున్న బైకర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు ప్రయాణికులు 3 బైకులను ఫ్లైఓవర్ నుంచి కిందకు తోసేశారు. బైక్ విన్యాసాలపై జూన్ వరకు ట్రాఫిక్ పోలీసులు 225 కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు బైక్ విన్యాసాలు చేసిన 9 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు. గత 2 నెలల్లో బైక్ విన్యాసాలపై 552 కేసులు నమోదయ్యాయి.